14th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఇంటిగ్రల్ cos mx cos nx dx. ఇది కూడా అయిపోయినట్టుందండి. అవలేదే? సరే, సొల్యూషన్ లో చూడండి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఈ రెండు చూడగానే మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? 2 cos సరే, 1/2 ఇంటూ 2తో మల్టిప్లై డివైడ్ చేస్తానండి. 2 cos mx ఇంటూ cos nx dx అండి. ఇప్పుడు చూడండి, 2 cos a cos b అంటే ఫార్ములా ఏంటంటే cos a minus b cos a plus b. ఇంకోటి ఏదైనా చెప్దాం అనుకున్నాం మనకంటే cos a plus b plus cos a minus b. cos a plus b plus cos a minus b. సైన్ కమ్ అది నేను పొరపాటు రాస్తాను. సరే, మీరు చూసారు కదా, మీకు చెప్తా ఉంటుంది నాకు ఇలాగ అవుతుందన్నమాట నా పరిస్థితి. చూడండి, cos a plus b అంటే mx plus nx plus cos a plus b plus cos a minus b cos mx minus nx dx. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఇందులోంచి m ప్లస్ n x కామన్ తీస్తే ప్లస్ cos m మైనస్ n ఇంటూ x dx. ఈ 1/2 బయట ఉంచేసి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. cos m ప్లస్ n ఇంటూ x dx ప్లస్ ఇంటిగ్రల్ cos m మైనస్ n ఇంటూ x dx. 1/2 ఇంటూ cos ఇంటిగ్రేషన్ ఎంత? sin ప్లస్ n ఇంటూ x. కానీ మనకి x ప్లేస్ లో m ప్లస్ n ఇంటూ x ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేస్తే m ప్లస్ n అవుతుంది కాబట్టి బై చేయాలి ఇక్కడ. m ప్లస్ n ప్లస్ ఇక్కడ sin m మైనస్ n ఇంటూ x బై ప్లస్ లో m మైనస్ n ఉంది కాబట్టి ఇక్కడ m మైనస్ ఇంటూ x ఉంది కాబట్టి ఇది ప్లస్ చేయడం ఆన్సర్ 15th సొల్యూషన్ అండి. అది కూడా చూడండి, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ sin x ఇంటూ sin 2x ఇంటూ sin 3x dx. ఈ క్వశ్చన్ మీకు ఇంటర్మీడియట్ లో ఉంటుంది, ఫస్ట్ ఇయర్ లో. ఇంటిగ్రేషన్ ఉండదు, ఇది సాల్వ్ చేయడం ఉంటుంది. మీకు ఇది ఈ నెంబర్లు ఉండకపోవచ్చు, వేరే నెంబర్లు ఉంటాయి. కావాలని చూపించమని చూపించేస్తాను నాకు బాగా. అది ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్యాన్సిలేషన్ ఈజీగా అయ్యేలాగా, ఫ్రాక్షన్ రాకుండా ఉండేలాగా ఈ రెండు తీసుకుంటాను నేను. ఇది పక్కన పెడతాను. ఇంటిగ్రల్ నేను ఏం చేస్తానంటే 1/2 ఇంటూ 2 sin x ఇంటూ sin 3x అంటాను నేను ఇంటూ sin 2x dx. మళ్ళీ ఇక్కడ ఫార్ములా 2 sin a sin b. దీనికి ఇందాక చెప్పిన ఫార్ములా వస్తుంది. 2 sin a sin b ఈక్వల్ టు cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. దట్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూడండి, మైనస్ వచ్చేలా కాకుండా పాజిటివ్ వచ్చేలాగా తీసుకుందాం. ఇది ఏ అని తీసుకుందాం, ఇది బి అని తీసుకుందాం. తీసుకుంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos a మైనస్ b cos a మైనస్ b cos a మైనస్ b అంటే ఏమవుతుంది? 3x మైనస్ x మైనస్ cos a dx ప్లస్ x. ఇటమా ఎలా తీసుకున్నా cos పాజిటివ్ అవుతుంది సార్. ఎలా తీసుకున్నా పాజిటివ్ వస్తుందంటే మళ్ళీ cos ఆఫ్ మైనస్ థీటా అంటే cos థీటా అనే విషయం తెలియాలి కదా. అర్థమైంది మనకంటే? ఎస్ సార్. మరి తెలియకపోతే మళ్ళీ తప్పు అయిపోతుంది కదా మీకు. అది నేను ఇది సరే ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మరి ఏ తీసుకుంటే x మైనస్ 3x అంటే మైనస్ 2x, ఆ మైనస్ ముందు తీసుకొచ్చేస్తారు చాలా మంది, ఎందుకంటే నాలెడ్జ్ విపరీతంగా ఉంది కదా అందువల్ల. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఇదేమవుతుందంటే cos 2x మైనస్ cos 4x ఇంటూ sin 2x dx. ఇప్పుడు చూడండి, ఇది సపరేట్ గా ఇంటిగ్రేషన్ సపరేట్ చేసి 1/2 అలాగే ఉంచండి పక్కన. సపరేట్ చేసి మీరు sin 2x తో మల్టిప్లై చేసుకోండి. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos 2x ఇంటూ sin 2x dx sin 2x dx మైనస్ ఇంటిగ్రల్
cos 4x into sin 2x dx. ఏమండి దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మళ్ళీ ఇక్కడ చూడండి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను నేను 2 sin 2x cos 2x మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా 2 sin a cos b sin 2x cos 4x dx. ఈ 1/2 కూడా బయటకు పంపించండి అంటే 1/4 అవుతుంది ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు మనం sin 4x అని రాసుకోవచ్చు dx dx రాయాలి అవునా 2 sin a cos a అంటే sin 2a sin 2a అంటే sin 2 into 2x ఇంకో స్టెప్ అయినామా అర్థమైంది సార్ మైనస్ ఈ 1/2 బయటకు పంపించాం కాబట్టి ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి 2 sin a cos b 2 sin a cos b అంటే ఫార్ములా ఏమవుతుంది sin a plus b plus sin a minus b 2 sin a cos b ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే sin a plus b అంటే 2x plus 4x plus sin a minus b అంటే sin 2x minus 4x into dx. That equal to the box close here. That equal to 1/4 into integral sin 4x dx minus ఇదేమవుతుందంటే ఇంటిగ్రల్ ఇది సింప్లిఫై చేస్తే sin 6x ప్లస్ ఇది sin ఆఫ్ మైనస్ 2x అవుతుంది కాబట్టి మైనస్ sin 2x కాబట్టి sin 2x dx అర్థమవుతాం స్టెప్ అయినా మైనస్ 4x అంటే మైనస్ 2x sin ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ sin థీటా కాబట్టి మైనస్ sin 2x. ఇప్పుడు మనకు కావాలంటే బ్రాకెట్ స్ప్లిట్ చేసేయచ్చు వాడు ఎలా ఇచ్చాడు సపరేట్ చేసి ఇచ్చాడా 1/4 కామన్ తీసి ఇచ్చాడా ఆన్సర్ చెప్పండి ఆన్సర్ కూడా టైం పడుతుంది చూసి చెప్తాను కామన్ చేసి అంటే 1/4 ఇంటూ అనేది ఇచ్చాడా ఎస్ సార్ 1/4 ఇంటూ ఇచ్చాడు గొడవలేదు చూడండి సార్ సపరేట్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేయండి 1/4 ఇంటూ ఇంటిగ్రల్ sin 4x dx మైనస్ ఇంటిగ్రల్ sin 6x dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ sin 2x dx దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ sin కి ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ కాస్ అంటే ఇది 4x మైనస్ కాస్ 4x మళ్ళీ x ప్లేస్ లో 4x ఉంది కాబట్టి దాని డెరివేటివ్ ఎంత 4 కాబట్టి బై 4 వేసుకోండి అలాగే ఇక్కడ మైనస్ sin 6x కి మైనస్ కాస్ 6x మళ్ళీ 6x డెరివేటివ్ 6 తర్వాత మైనస్ కాస్ 2x బై 2 ప్లస్ సింప్లిఫై చేస్తే ముందు ప్లస్ టర్మ్ రాయండి 1/4 ఇంటూ కాస్ 6x బై 6 మైనస్ కాస్ 4x బై 4 ఇదేనండి వచ్చింది మైనస్ కాస్ 2x బై 2 ప్లస్ ఇంతేనా ఎస్ సార్ అంతే తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఒకటి ఇంపార్టెంట్ అనే ఏ ఉద్దేశం sin a plus x dx అన్నాడు ఏమండి ఇప్పుడు చూడండి మరి ఇక్కడ sin a plus x కనబడుతుంది ఇక్కడ ఏమో sin x ఒకటే కనబడుతుంది మరి పైన న్యూమరేటర్ లో కూడా a plus x వచ్చేలా నేను ఏమైనా చేయగలనా ఏమైనా మంత్రాలు ఏమైనా కావాలా చేయడానికి కమిట్మెంట్ ఉంటే చాలు యాటిట్యూడ్ ఉంటే చాలు చేయాలన్న ఆత్రత ఉంటే చాలు చూడండి ఇది ఏం చేద్దామంటే ఇంటిగ్రల్ sin a plus x మైనస్ a అని రాసుకోవచ్చండి ఎస్ సార్ sin a plus x into dx ఇప్పుడు చూడండి ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది sin a మైనస్ b అనండి ఎస్ సార్ sin a మైనస్ b ఫార్ములా అప్లై చేయండి sin a మైనస్ b ఫార్ములా ఏంటండి sin a sin b minus sin దట్ ఈక్వల్ టు ఏ అంటే a ప్లస్ x b అంటే a చూసుకోండి ఇంటిగ్రల్ sin a ప్లస్ x ఇంటూ cos a మైనస్ cos a ప్లస్ x ఇంటూ sin a బై sin a plus x dx ఇది సపరేట్ చేయండి సపరేట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి కాస్ట్ వస్తుంది అన్నమాట చూద్దాం
sin a plus x into cos a by sin a plus x minus sin a cos b minus cos a sin b అంటే cos a plus x into sin a by sin a plus x. dx sin a plus x క్యాన్సిల్. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయ్యేది ఏమి ఉండదు. ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ cos a dx అవుతుంది మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ cos a కూడా కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకెళ్ళిపోయి 1 dx అని రాయొచ్చు. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. మైనస్ ఇంటిగ్రల్ ఇదేమవుతుంది, cos బై sin అంటే cot a plus x ఇంటూ sin a కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి, cos a ఇంటూ ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇదేమో sin a కాన్స్టెంట్ కాబట్టి sin a బయటికి తీసుకెళ్ళిపోతే ఇంటిగ్రల్ cot a plus x dx. చూడండి అదే విషయం. చూడండి ఇప్పుడు cos a ఇంటూ 1 dx అంటే ఎంత, x. ఈ ax చేసేకంటే x ముందుకు పంపించేద్దాం. మైనస్ sin a ఇంటూ cot కి ఇంటిగ్రేషన్ ఎంత, లాగ్ మోడ్ sin x. లాగ్ మాడ్ sin x అంటే లాగ్ మాడ్ sin a plus x అని ఇచ్చాడండి. ఇంకేమైనా మార్పులు జరిపి చూడండి. లాగ్ మాడ్ sin x కదా ఫార్ములా, అంటే sin అలాగే a plus అంతే. అంటే ఇప్పుడు x ముందుకు రాయాలమ్మా, పొరపాటున కూడా ax అని రాస్తారు కనుక పోద్ది సమ్మం. x ఇంటూ cos a మైనస్ లాగ్ a sin a ఇంటూ లాగ్ మాడ్ sin a plus x ప్లస్ అంతే. నెక్స్ట్ ఫార్ములా కరెక్ట్గా చదివితే చూడండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్ అంటాడు. ప్రాబ్లం నెంబర్ 2 అందులో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. వాడు ఏమని ఇచ్చాడు, 1/2 అంటే రూట్ అని కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏ హోల్ పవర్ n అని కూడా తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. హోల్ పవర్ అని తీసుకున్నారు అనుకోండి బై చేసుకోవాలి, రూట్ అని తీసుకున్నారు అనుకోండి హోల్ పవర్ ని తీసుకుందాం. చూడండి, ఇంటిగ్రల్ 3x minus 2 whole power 1/2 dx ఈక్వల్ టు ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇంటిగ్రల్ x పవర్ n dx ఫామ్ లో ఉంది. అవునా? ఎస్ సార్. ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎత్తు మీద ఉన్న వాల్యూని పెంచడం, ఆ పెంచిన వాల్యూ డినామినేటర్ లో రాసుకోవడం ప్లస్ c. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ 3x minus 2 whole power 1/2 dx ఈక్వల్ టు ఎత్తు మీద ఉన్న వాల్యూ పెంచండి ఒకటి, 3x minus 2 whole power 1/2 plus 1 by పెంచిన వాల్యూ డినామినేటర్ లో రాయండి 1/2 plus 1 plus c. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే x ప్లస్ లో 3x minus 2 ఉంది కాబట్టి దీన్ని డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది, 3x minus 2 కి 3. అర్థమైందండి? ఎస్ సార్. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ ఇది 3/2 అవుతుంది, ఇది కూడా 3/2 అవుతుంది. అంటే 3x minus 2 whole power 3/2 by ఇదేమవుతుంది 3/2 into 3 అంటే 9/2 అవుతుంది, లేదంటే 3/2 into 3 అని రాద్దాం ప్లస్ ఇది 9/2 అవుతుంది, రివర్స్ అవుతుంది కాబట్టి 2/9 into 3x minus 2 whole power 3/2 ప్లస్ ఇలా చేయడం లేదు, మాకు ఇది అర్థం కాలేదు అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉందిగా. ఎస్ సార్. లెట్ 3x minus 2 ఈక్వల్ టు t అనుకోండి. చూడండి, దీన్ని డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేస్తే అప్పుడు చూడండి ఇది ఏమవుతుందంటే 3 into x డెరివేటివ్ ఎంత 1, 3 into 1 minus 0 ఈక్వల్ టు dt by dx. మీకు అర్థమైతే డైరెక్ట్ గా రాసేచ్చు 3 dx ఈక్వల్ టు dt. దాని నుండి నాకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో dx ఒకటా ఉంది, dx ఈక్వల్ టు dt by 3 అని రాసుకోవచ్చు. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి, ఇంటిగ్రల్ 3x minus 2 whole power 1/2 dx ఈక్వల్ టు ఇది ఎలా రాయొచ్చు అంటే నేను దీన్ని t అనుకున్నాను కాబట్టి ఇంటిగ్రల్ t పవర్ 1/2 dx అంటే ఏం రాయొచ్చు, dt by 3 రాయొచ్చు. 1/3 బయటకు పంపించండి, ఇంటిగ్రల్ t పవర్ 1/2 dt. t
టీ పవర్ 1/2 అంటే నెత్తి మీద ఉన్నదాన్ని కూడా కలపండి, ఆ కలిపిన వాల్యూ డినామినేటర్ లో రాయండి మొత్తం వాల్యూ. టీ పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఇది ఏమవుతుందంటే 1/3 ఇంటూ టీ పవర్ 3/2/3/2 అవుతుంది ప్లస్ సి అవుతుంది. ఇది ఏమవుతుందంటే 2/9 ఇంటూ టీ పవర్ 3/2 ప్లస్ సి అవుతుంది. ఆ టీ అంటే ఏంటి ఇక్కడ రాసేయండి. 2/9 ఇంటూ టీ అంటే ఎంత 3x - 2 హోల్ పవర్ 3/2. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది ఫార్ములా తెలిస్తే లాజిక్ అప్లై చేసే మెథడ్ ఇది. అది మీరు కష్టపడితే మీకు తగ్గట్టు మేము కష్టపడి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేయగలం. మీరు యాక్ట్ చెప్తే మేమేం చేయగలం? చిన్న నవ్వున అవుతాను అంతే, అంతకుమించి ఏం చేసేది. తర్వాత ఇంటిగ్రల్ 1/7x + 3 dx. 7x డెరివేటివ్ ఎంత 7, కాబట్టి 7తో మల్టిప్లై డివైడ్ చేస్తే 1/7 ఇంటూ log 7x + 3 అవుతుంది. కాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్తున్నాను చూసుకోండి. లెట్ 7x + 3 = t. డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ 7dx = dt. దీని నుండి dx = dt/7. అంటే ఇంటిగ్రల్ 1/7x + 3 dx ఇంటిగ్రల్ 1/t ఇంటూ dx అంటే dt/7. ఈ 1/7 బయటకు పంపించేస్తే 1/7 ఇంటూ ఇంటిగ్రల్ 1/t dt అంటే 1/7 ఇంటూ log t అవుతుందన్న. 1/7 ఇంటూ log t ప్లస్ c. 1/7 ఇంటూ log t అంటే ఎంత 7x + 3 ప్లస్ అయిపోయింది. ఇలా చేయడం ఒక పద్ధతి. మెథడ్ 2 చేయాలంటే మీకు ఫార్ములా రావాలి. ఫార్ములా రాకుండా మెథడ్ 2 చేసినా మార్కులు పడవు. 1 మార్క్ పడుతుంది మహా అయితే గట్టిగా, 2 మార్కుల సమయం. ఇంటిగ్రల్ 1/7x + 3 dx = 7x + 3 కి డెరివేటివ్ ఎంత 7, కాబట్టి 1/7 ఇంటూ 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 7/7x + 3 dx. ఇక్కడ డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ ఫార్ములా. మీకు ఫార్ములా కూడా చెప్పాము మనం. f'(f(x) dx = log mod f(x + c). దట్ ఈక్వల్ టు 1/7 ఇంటూ దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి log ఆఫ్ mod 7x + 3 ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. వాడు ఏమని ఇచ్చాడు? ఇంటిగ్రల్ log 1 + x/x dx. ఇంటిగ్రల్ log 1 + x/1 + x dx సొల్యూషన్. ఇది సబ్స్టిట్యూషన్ లో చేద్దాం. log 1 + x t అనుకోండి, దాని డెరివేటివ్ పక్కన ఉంది అంటే log స్క్వేర్ ఏదో వచ్చేస్తుంది అంతేనా. 1/2 ఇంటూ log 1 + x హోల్ స్క్వేర్ అని వచ్చిందే. log 1 + x = t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ చేస్తే log x డెరివేటివ్ 1/x కాబట్టి 1/1 + x dx = dt అవుతుంది. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ log 1 + x/1 + x dx ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇది అంతటినే దీన్ని మనం t అనుకున్నాం కాబట్టి ఇంటిగ్రల్ t 1/1 + x dx అంటే ఏం రాసుకోవచ్చు మనం dt రాసుకోవచ్చు. అంటే t²/2 అవుతుంది ప్లస్ c అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ లేనప్పుడు వెంటనే c రాసుకోవాలి. t² అంటే ఎంత ఇక్కడ log 1 + x హోల్ స్క్వేర్ /2 ప్లస్ c. ఇలా ఇచ్చాడా ఏమైనా మార్పులు చేర్పులు చేశాడు? అలాగే ఇచ్చాడు సార్. అంతే. తర్వాత ఫోర్త్ సొల్యూషన్ అండి. ఈ ఫోర్త్ సొల్యూషన్ లో 2 రకాలుగా చేయొచ్చు మనం. అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేయడం ఒక పద్ధతి, లేదు అంటే x తో మల్టిప్లై చేసి కూడా చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. అది మాట. అయితే అక్కడ ఎగ్జామినేషన్ లో ఇచ్చినప్పుడు మన ఇష్టం, అది మనం ఎలాగైనా చేయొచ్చు. ఎలా చేసినా మార్కులు పడతాయి. ఆడు ప్రత్యేకంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ అని ఎక్కడ చెప్పడం. అర్థమవుతుందండి. సింప్లిఫై అని ఇస్తాడు అంతే, అంతకు మించి ఏం లేదు. లేదా ఫైండ్ ఇంటిగ్రల్ వాల్యూస్ అంటాడు, ఇవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్ అంటాడు అంతే. కాబట్టి చూడండి, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్తాను, రెండోదేమో అది చెప్తాను. కానీ రెండు ఒకటే తెలుసా మీకు వాల్యూస్. ఇక్కడ ఉన్న విచిత్రం అది, ఇంటిగ్రేషన్ లో అందరికీ సేమ్ ఆన్సర్ రావాలని లేదు.
కొంతమంది మధ్యలో వదిలేస్తారు, కొంతమంది చివరి దాకా తీసుకొస్తారు, కొంతమంది చివరి దాకా తీసుకొచ్చినా కదా అని ఇంకా దాన్ని ప్రొలాంగేట్ చేస్తూ ఉంటారు, ఇంకా పెంచుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? ఎస్ ఇంటిగ్రల్ ఇంకా నేను క్వశ్చన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ 3x² - 4 ఈక్వల్ టు t అనుకుంటాను. అలా అనుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ 3 × 2x + 0 అంటే మీకు తెలియట్లేదని రాస్తున్నాను, అలా రాయకూడదు. మీకు ఫస్ట్ లోనే వచ్చేది ఇవన్నీ. dx = dt అంటే 6x dx = dt. x dx = ఏమవుతుంది 1/6 × dt అవుతుంది. ఈసారి వాడి ఇచ్చింది తీసుకుందాం, ఇంటిగ్రల్ 3x² - 4 x dx = 3x² - 4 అంటే t అనుకున్నాను నేను. t x dx అంటే ఏం రాసుకోవచ్చు నేను 1/6 × dt అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ 1/6 బయటకు పంపించేస్తే t dt అంటే t dt అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ t²/2 ప్లస్ అంటే t²/12 ప్లస్ ఏమండి నెక్స్ట్ t² అంటే ఎంత? t అంటే ఏమనుకున్నాం 3x² - 4 t²/12 ప్లస్ ఏమండి అదే విషయం. నెక్స్ట్ తర్వాత మెథడ్ అంటే జనరల్గా చేసేది సొల్యూషన్లో ఇంటిగ్రల్ 3x² - 4 x dx = x తో మల్టిప్లై చేసేయండి. ఇంటిగ్రల్ 3 × x³ మైనస్ మామూలుగా రాసేస్తున్నాను x³ dx మైనస్ ఎలా అవుతుంది ఇంటిగ్రల్ 3x³ - 4x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు ఈ 3 బయటకు పోతుంది, 3 × x³ dx మైనస్ 4 × x dx దట్ ఈక్వల్ టు ఈ 3 × x³ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది x4 4/4 అవుతుంది, మైనస్ 4 × దీనికి ఏమవుతుంది x²/2 అవుతుంది, ప్లస్ c అవుతుంది. ఏమంటే నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇంకా ఏమైనా లేదంటే అలా వదిలేచ్చు అంతే. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 3x4 4/4 మైనస్ 2x² ప్లస్ c. అర్థమైందండి? ఎస్ మీరు ఇంకొక చిన్న విషయం చెప్పనా, ఇది ఎక్స్పాండ్ చేయండి, a-² ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్ చేస్తే ఇది ఏమవుతుంది 9x4 9x 4/12 ఒకటి ప్లస్ 16/12 ఒకటి మైనస్ 4 మూలు 12 12x² ఒకటి వస్తుంది అంతేనా, ప్లస్ సి 12 పోయింది, 3 మూలు 3 4 ఇదేమో కాన్స్టెంట్ ఇందులో కలిసిపోద్ది. కలిసిపోతే నాకు ఇక్కడ ఏమవుతుంది 3x4 4/4 మైనస్ x² మైనస్ 2x² వచ్చిందేంటి అక్కడ 24x²/12 ఇది 24x² అమ్మా, అంటే 2 వస్తుందమ్మా. వచ్చిందంటే సరిపోయిందనే లేదా ఆన్సర్? సరిపోయింది. కాకపోతే చూడండి ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఇందులో కలిసిపోతుంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి అందువల్ల ఆ విధంగా మార్పులు చేర్పులు వస్తాయి. అయినా రెండు కరెక్టే. అర్థమవుతుందమ్మా? అదే మా విషయం. సరే 5th క్వశ్చన్ చూడండి. 5th 6th చెప్పేసి ఆపేస్తాను నేను. చూడండి ఇంటిగ్రల్ వాడు ఇచ్చింది dx/√1 + 5x dx అని ఇచ్చాడు. ఇది డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 2 అంటే 1/2 ఇక్కడ ఏమైనా వస్తుందంటే 5 వస్తుంది కాబట్టి 5/2 5 అంటే 1/5 2√1 + 5x dx వస్తుంది. 5x + c అని వస్తుంది ఆన్సర్. నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్తున్నాను చూసుకోండి, లేకపోతే మెథడ్ 1 మెథడ్ 2 రెండు చెప్తాను చూడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్తున్నాను నేను. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో లెట్ 1 + 5x = t అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 1కి 0 అంటే 5 dx = dt అవుతుంది. దీని నుండి dx = dt/5 అవుతుంది. ఇంటిగ్రల్ dx/√1 + 5x ఇంటిగ్రల్ 1/√t dt/5 అంటే 1/5 ఇంటిగ్రల్ 1/√3 dt. ఇంటిగ్రల్ 1/√x dx అంటే ఏంటి 2√x 2√t + c అంటే 2/5 t అంటే ఏమనుకున్నాం మనం √5 1 + 5x
ప్లస్ సి. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2కి వచ్చేటప్పటికి ఇంటిగ్రల్ 1/√1 + 5x dx ఈక్వల్ టు 1/5 ఇంటూ ఇంటిగ్రల్ 5/√1 + 5x dx. దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ f'(√f of x dx ఈక్వల్ టు 2√f(x) ప్లస్ ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవడం. దట్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 2√f(x) అంటే 1 + 5x + c. అంటే ఇది ఏమవుతుందంటే 2/5 ఇంటూ √1 + 5x + c. అంతే. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th వన్ ఏమన్నాడంటే ఇంటిగ్రల్ ఇది కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. మల్టిప్లై చేసి చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఉపయోగించవచ్చు. మెథడ్ 1 సబ్స్టిట్యూషన్ చెప్తున్నాను. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ 1 - 2x³ ఇంటూ x² dx. బ్రాకెట్ లో ఉన్నదని టీ అనుకుంటాను. సొల్యూషన్ లో లెట్ 1 - 2x³ ఈక్వల్ టు టీ అనుకుంటాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేస్తే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేస్తే 1కి 0 అవుతుంది. -2 ఇంటూ x³ ఏమో 3x² అవుతుంది ఈక్వల్ టు dt/dx అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -6x² dx ఈక్వల్ టు dt అవుతుంది. దీని నుండి x² dx ఈక్వల్ టు ఏమవుతుందంటే -1/6 dt అవుతుంది. మొత్తం ఈక్వేషన్ ఎలా మారుతుందో చూడండి. 1 - 2x³ ఇంటూ x² dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 - 2x³ అంటే t అండి. x² dx అంటే -1/6 ఇంటూ dt అండి. అంటే -1/6 బయటకు వెళ్ళిపోతే ఇంటిగ్రల్ t dt అవుతుంది. -1/6 ఇంటూ టీకి t²/2 అవుతుంది 6కి ప్లస్ సి. అంటే ఇది -t²/12 + c అవుతుంది. -t² అంటే ఏమనుకున్నాం మనం 1 - 2x³² + c. దీని మెథడ్ 2 ఏంటంటే మల్టిప్లై చేసేసుకోవడం. ఇంటిగ్రల్ 1 - 2x³ ఇంటూ x² dx ఈక్వల్ టు x² తో మల్టిప్లై చేసేసుకోండి. x² తో మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఇంటిగ్రల్ x² - 2x⁵ dx. దీనికి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ x² dx -2 బయట పెట్టేసి ఇంటిగ్రల్ x⁵ dx అని తీసుకుంటే x²కి x³/3 అవుతుంది. -2 ఇంటూ x⁴6/6 అవుతుంది ప్లస్ c అవుతుంది. ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x³/3 మైనస్ లేదా x³ - x⁴6/3 ప్లస్ ఏమండి ఇదండి విషయం. సెవెంత్ క్వశ్చన్ ఇంటిగ్రల్ sec² x by 1 + tan x whole cube dx. ఈ ఫార్ములా అయితే డైరెక్ట్ గా చెప్పేసేది. -1/2 t². -1/2 ఇంటూ 1 + tan x whole square plus c వచ్చిందండి. వచ్చింది ఆన్సర్. 1 + tan x ఈక్వల్ టు t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చింది. tan x 1కి 0. tan x డెరివేటివ్ ఎంత sec² x ఇంటూ dx ఈక్వల్ టు dt. కాబట్టి ఇంటిగ్రల్ sec² x by 1 + tan x whole cube dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ sec² x dx అంటే dt అంటే 1/t³ dt. దట్ ఈక్వల్ టు దీన్ని మనం t పైకి తీసుకెళ్ళిపోండి. t⁻³ అవుతుంది dt. నెత్తి మీద ఒకటి పెంచండి. t⁻³ + 1/-3 + 1 + c దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే t⁻²/-2 అవుతుంది ప్లస్ c. ఇది మళ్ళీ మనం -1/2 ఇంటూ t² కింద రాసుకోవచ్చు ప్లస్ c. అంటే దట్ ఈక్వల్ టు -1/2 ఇంటూ t² అంటే 1 + tan x whole square ప్లస్ c. తర్వాత సార్ స్టెప్ డైరెక్ట్ చేసిన పర్లేదు సార్. -1/2 t² డైరెక్ట్ గా చేసిన పర్లేదా? వేసుకోవచ్చు. అలా వద్దు, అలాగే వేయండి. ఓకే సార్. 8th సొల్యూషన్ అండి.
ఎయిత్ సొల్యూషన్ ఏమంటాడంటాడు ఇంటిగ్రల్ ఎయిత్ క్వశ్చన్ రాయాలి ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ దేంటి అనుకోవాలి సైన్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ 1/4 ఇంటూ మైనస్ కాస్ టీ అని వస్తుంది అనుకో మైనస్ కాస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ సి అని వస్తుంది అనుకుంటా మైనస్ 1/4 ఇంటూ కాస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ సి సరే సొల్యూషన్లో చూడండి ఇలా ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు టీ అనుకోండి డిఫరెన్షియేషన్ చేస్తే 4x క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుంది దీని నుండి ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు dt/4 అవుతుంది అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అంటే టీ అనుకున్నాం కాబట్టి సైన్ టీ ఇంటూ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే dt/4 ఇందాక నేను చెప్పిన ఆన్సర్ కదా వచ్చింది ఎస్ సార్ ఈ 1/4 బయటకు పంపించండి 1/4 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ టీ డిటి అంటే 1/4 ఇంటూ మైనస్ కాస్ టీ ప్లస్ సి అంటే మైనస్ కాస్ టీ అంటే ఎంత రాసుకున్నాం ఎక్స్ పవర్ 4/4 ప్లస్ తర్వాత తొమ్మిది ఏమన్నాడు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ టీ అని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏంటి అనుకోవాలి 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇది చూసి చెప్పేసి తెలుసా 1 మైనస్ 1/t అంటే మైనస్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది ఆన్సర్ వచ్చిందా ఎస్ సార్ లెట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి చూడండి 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకుంటే డెరివేటివ్ చేస్తే సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుంది ఇంటిగ్రల్ చెప్పండి కాస్ ఎక్స్ బై నా పేరుతో ఎవరు లాగిన్ అయ్యారు సార్ ఏమా నా పేరు చూడండి ఇది మనం సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు లేదంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అది కూడా రాసుకోవచ్చు సొల్యూషన్లో లెట్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోండి కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిటి అవుతుంది అంటే ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమన్నా అవుతుందంటే ఇక్కడ ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి అంటే టీ పవర్ 1/3 డిటి అంటే టీ పవర్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ సి అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ టీ పవర్ 4/3 కదా అంటే 3/4 ఇంటూ టీ పవర్ 4/3 ప్లస్ సి అంటే 3/4 ఇంటూ టీ పవర్ 4/3 అంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ లేదు ఇంకోలా కూడా చేయొచ్చు మెథడ్ 2 ఇంటిగ్రల్ సొల్యూషన్ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ అంతే డిఎక్స్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ ప్లస్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ సి అంటే ఇది ఏమవుతుందంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ సి అంటే 3/4 ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ సి అంతే